బ్రేకింగ్ న్యూస్ చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిపైన వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పైన ప్రాథమిక స్థాయిలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రగతి భవన్లో చర్చించుకున్నారు. ఇక సాయంత్రానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో రివ్యూ చేయనున్నారు. ఏ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది, ఎంత శాతం నమోదైంది, అనుకూల ప్రతికూలత అంశాలు ఏంటి అనేవి చర్చించనున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ లో వెలువడిన వివరాలతో పోల్సి సమీక్షించనున్నారు. ఈ నెల 3న కౌంటింగ్ జరగనుండటంతో తదుపరి కార్యాచరణపైన ఈ ముగ్గురు సాయంత్రం మరింత లోతుగా రివ్యూ చేయనున్నారు. ఒక్కో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఒక్కో తీరులో ఉండటంతో సొంత సర్వే సంస్థ వెల్లడించిన వివరాలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుని సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిపైన వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పైన ప్రాథమిక స్థాయిలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రగతి భవన్లో చర్చించుకున్నారు. ఇక సాయంత్రానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో రివ్యూ చేయనున్నారు. ఏ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది, ఎంత శాతం నమోదైంది, అనుకూల ప్రతికూల అంశాలు ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్లో వెలువడిన వివరాలతో పోల్చి సమీక్షించనున్నారు. ఈ నెల 3న కౌంటింగ్ జరగనుండటంతో తదుపరి కార్యాచరణపైన ఈ ముగ్గురు సాయంత్రం మరింత లోతుగా రివ్యూ చేయనున్నారు. ఒక్కో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కో రీతిలో ఉండటంతో సొంత సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు, ఇంటెలిజెన్స్ రిపోర్టును పరిగణలోకి తీసుకుని సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, స్వాతి, నిన్న మొన్న వరకు కూడా ఎన్నికల ప్రచారాలు అలాగే నిన్న ఎన్నికలు కూడా దాదాపు పూర్తయిపోయిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన ఒక గంటకు ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ అయ్యి దాదాపు సుమారు 10 వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ కంపెనీలన్నీ కూడా దాదాపు ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా కాంగ్రెస్ అనుకూలంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో దాదాపు ఇక్కడ అనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా ఎవరు నమ్మడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అవి ఇప్పుడు కూడా సరిగ్గా పనిచేసినట్టుగా ఇక్కడ దాఖలాలు లేవు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టించాయి. దాదాపు రిజల్ట్ అన్ని కూడా మాకు అనుకూలమని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత రవీంద్ర రెడ్డి కూడా ఎగ్జిట్ పోల్స్ పెట్టిన వారంతా కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది గెలిస్తే మాత్రం మీరు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఇక్కడ చెప్పారు. తర్వాత ఇక్కడ హరీష్ రావు దాదాపు రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిట్ పోల్ అందరినీ కూడా కేటీఆర్ భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా జరిగిన పరిణామాల్లో అయితే ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ప్రతిభవన్లో ఈ రోజు భేటీ కానున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ భేటీలో కీలకంగా ఎగ్జిట్ పోల్ పైన ఎక్కువగా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా నిన్న మొన్న వరకు కూడా పోలింగ్ సరళి, పోలింగ్ శాతం, అలాగే అభ్యర్థులకు ఎన్నికలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఆశావాదులు దాదాపు గెలుపోవటం ఎలా ఉండబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ లో సారాంశం ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఏ బేస్ మీద తీసుకున్నారు, నిజంగా ఎగ్జిట్ పోల్ చెప్పింది వాస్తవమేనా, ఆ రకంగా కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీ తర్వాత పరిస్థితులు ఏంటి, తర్వాత ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎలా ఉండబోవాలి, ఒకవేళ అనుకూలంగా కనుక వస్తే ఎలా ఉండాలి, ప్రతికూలంగా వస్తే మాత్రం ఇలా కొనసాగాలనే దానిపైన పూర్తిగా ఎగ్జిట్ పోల్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు భేటీ అనేది కీలకంగా మారిన అంశం కనిపిస్తుంది. అలాగే ఈ నెల డిసెంబర్ 4వ తేదీన ఇది కేబినెట్ మొత్తం కూడా సచివాలయంలో కలవన్నారు. దాదాపు ఆ రకంగా కూడా వార్తలు సాయంత్రం డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో తెలంగాణ కేబినెట్ మొత్తంగా కూడా భేటీ అవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఇవన్నీ ఎలక్షన్ జరిగిన తర్వాత పరిణామాలను చూస్తే దాదాపు మరి తెలంగాణలో ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్ అనేది ఒకలా ఉంది, బీఆర్ఎస్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మరి ఎలా ఉండబోతుంది రిజల్ట్ అనే దానికి మరో కొన్ని గంటలు అయితే వెయిట్ చేయాల్సిందే. స్వాతి.
రైట్ మహేందర్, చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కి కాదంత నిరాశనే మిగిలించాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంత నమ్మదగ్గ అంశాలు కావంటూ కూడా నిన్న కేటీఆర్ చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సొంత సర్వేల పైన అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీద బీఆర్ఎస్ ఆధారపడబోతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు సాయంత్రం జరగబోయే ఈ భేటీలో ఇవి ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది అని భావించవచ్చు అంటారు? ఎస్, అది ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడు కూడా తప్పు చెప్పవనే భావించవచ్చు. గతంలో కూడా పూర్తిగా అన్నిటికన్నీ కాకపోయినా దాంట్లో 50% ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా చెప్పిన వాస్తవాలు జరిగిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా దాదాపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి సర్వేల ఆధారంగా చేసిన నేపథ్యం కనిపించింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్లో దాదాపు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ టికెట్లు ఎక్కడైతే ప్రకటించే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా 4 విడతలుగా సర్వేలు చేయించారు. అభ్యర్థి కరెక్టేనా కాదా, అభ్యర్థికి వ్యతిరేకత ఉందా లేదా అన్నట్టుగా. అయినా కూడా తను సర్వే చేయించినప్పటికీ కూడా అదే అభ్యర్థులకు టికెట్లు కేటాయించడంపై సర్వత్రా చర్చ జరిగింది. ఆ సమయంలో ఇలా సర్వే చేయించుకున్నాడు, వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా అదే అభ్యర్థులకు టికెట్ ఎలా ఇచ్చారు అనేది కూడా పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. అయితే మొత్తంగా ఎన్నికల ప్రచారాలలో దాదాపు ఆయా అభ్యర్థులకు ఖచ్చితమైనటువంటి పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా పూర్తి వ్యతిరేకత అనేది వచ్చింది. ప్రతి గ్రామాన వారిని ఏ అభివృద్ధి చేసామని అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ ఆధారం ఒకవైపు అయితే పోలింగ్ జరుగుతున్న తీరులో దాదాపు సర్వేలన్నీ కూడా ఆ సర్వే చేసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అనేది కీలకంగా తయారు చేశారని చెప్పొచ్చు. ఆ రకంగా బేస్ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్ అని కూడా బీఆర్ఎస్కు ప్రతికూలంగా కాంగ్రెస్కు అనుకూలంగా చెప్తున్న వాట కూడా అనుకోవచ్చు. మరి బీఆర్ఎస్ దీనిపైన అంతర్భాగం చేస్తుంది. దీనిపైన చర్చించేదానికి తర్వాత పరిణామాలపై చర్చించడానికి ఈరోజు భేటీ కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మహేందర్, ఈరోజు సాయంత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈ రివ్యూ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రివ్యూ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తారు, దాని ఆంతర్యం ఏంటి? రివ్యూ కార్యక్రమాలు దాదాపు ఇటు ముఖ్యంగా కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు ఒకటైతే, గజ్వెల్ కామారెడ్డిలో గెలుపు ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఒక రివ్యూ ఉంటే, ఎగ్జిట్ పోల్ పైన ఒక రివ్యూ, మరి అలాగే 4వ తేదీన క్యాబినెట్ అంతా కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ యొక్క కీలక అంశాలు ఇవన్నిటిపైన కూడా ఉందని అనుకున్నాం. ఒకవైపు ఎగ్జిట్ పోల్ అన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలం అని చెప్తున్న నేపథ్యం, ఎలక్షన్స్ అయిపోయాయి ప్రశాంతంగా, ఎక్కడెక్కడ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ అయితే ఎలక్షన్ సజావుగా నిర్వహించింది. ఎగ్జిట్ పోల్ మాత్రం బీఆర్ఎస్ గుండెల్లో రైలు పగిలితూ దాదాపు పూర్తిగా తక్కువ సీట్లు చూపించడం అనే దానిపైన బీఆర్ఎస్లో ఇప్పటికే కలత చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకంగా దీన్ని ఎలా రివ్యూ చేసుకుంటున్నారు, నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపైన రివ్యూలు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. ఒకవేళ అనుకూలంగా వస్తే మాత్రం తర్వాత విజయోత్సవ ర్యాలీలు, దాదాపు తర్వాత కొత్త ప్రభుత్వాన్ని వారు 3వసారి ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిరోహించడం, ఇవన్నిటిపైన కూడా 2 విధాలుగా ఇటు నెగిటివ్ ఉండొచ్చు, కాస్ట్ ఉండొచ్చు. మొత్తంగా కూడా జరిగే పరిణామాలపైన అయితే రివ్యూలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.